ముఖ్యంగా అందరికీ తెలిసిన వాక్యం మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి మొదటి 3 వచనాలు చూసినట్లయితే, ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాట? పిల్లలకు చెప్తూ ఉన్నారు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండి. అంటే ఈ టైంలో నుంచే బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అని అక్కడ పరిశుద్ధ గ్రంథం అంతా సెలవుపడుతూ ఉన్నది. తండ్రి వలన మనం ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట బహు సంతోషం, నాకు ఎక్కువైన సంతోషము లేదు అంటాడు. ఇప్పుడు అందరం కలిసి మరి వినోదనాన్ని సంతోష పెడుతూ ఉన్నాము, మనం సంతోషపడుతున్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నన్ను సంతోష పెట్టాలంటే మీరు ఏం చేయాలంట? ఏం చెప్పాడు? చిన్నప్పటి నుంచి బిడ్డలు సత్యం నేర్పాలి, సత్యం అనుసరించి నడుచుకునే వారుగా బిడ్డలు ఉండాలి. ఆ విధమైనటువంటి దీవెనలు కలగడానికి బిడ్డలను ఆశీర్వదించాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కనుక ప్రభునందు ప్రియులారా, మంచి ప్రేమని తర్వాత చదవండి. అక్కడ 6వ అధ్యాయం చదువు. ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించునాటి నుంచి డాడీ మమ్మీ అని ప్రేమించే కుమార్తెగా బిడ్డను తీర్చిదిద్దేటట్లుగా ఉండాలి. చక్కని విధేయత సంపాదించుకునేటువంటి కుమార్తెగా ఉండాలి. 3వది తర్వాత చదవమా. అక్కడ తండ్రులారా, నీ పిల్లలకు కోపం రేపక అని ఇప్పుడు తండ్రులతో మాట్లాడుతున్నారు. అంటే బిడ్డ ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, తర్వాత తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నది, అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రాపక శిక్షలోను బాధలోను అని పెంచుడి. ఎంత ఆశీర్వాదము కదా! శిక్షలోను బాధలోను పెంచుడి అంటాడు. ఇంకా మనం ద్వితీయోపదేశకాండం చూస్తే ఎప్పుడు కూడా వాక్యంలో మాట్లాడుతూ ఉండాలి. మార్కు సువార్త 10:16 వచనం, ఆ బిడ్డను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించను అంటాడు. మాట మళ్ళీ చదవండి. తప్పు చదువుతుంటారు ప్రధానంగా చదివేటప్పుడు చక్కగా చదవమ్మా. ఆ బిడ్డను ఎత్తి కౌగిలించుకుని, ఎత్తుకుని అని చదువుతారు. ఎత్తుకుని అనకలేదు, ఎత్తి మరి కౌగిలించుకుని బిడ్డ మీద చేతులెత్తి ఆశీర్వదించినట్టుగా మనం కనపడుతున్నాం. అందరూ కూడా బిడ్డను ఆశీర్వదించేవారు. ఇటువంటి ఆశీర్వాదాలు అంటే మరి ఒక మాట చెప్తాను. మరి చూడండి, ఎలాగ బిడ్డలు ఆశీర్వదింపబడాలి అని అంటే, పరమగీతము 6వ అధ్యాయం 9వ వచనం, నా పావురము ఏంటంట? నా పావురము నిష్కలంకురాలు ఏంటంట? పవిత్రురాలు. మరి కలంకం ఏమీ లేదుగా కనపడుతూ ఉంది. నిష్కలంకురాలు ఒక్కతే. ఆమె తల్లికి ఒక్కతే కుమార్తె. తల్లికి ఎటువంటిదంట? ముద్దు బిడ్డ. మన బిడ్డలందరికీ కూడా ముద్దు బిడ్డలే. కానీ ఆ బిడ్డ అక్కడ ప్రత్యేకంగా వాక్యం చెప్తున్నాడు, తన తల్లికి ఆమె ముద్దు బిడ్డ ఉండాలంట. ముద్దు బిడ్డ. స్త్రీలందరూ చూసి ఆమెను ధన్యురాలు అన్నారంట. ఏమన్నా? ధన్యురాలు అన్నారంట. రాణులను ఉపపత్నులను పొగిడేవారుగా ఉంటారు. కనుక అర్ధస్యమ్మ చెప్పి ఆమె ఎంత గుడ్గల్లమ్మ అని ఇలాగా మంచి మాటలు చెప్పేవారుగా మనం అందరూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఆశీర్వాదం బిడ్డలకు రావాలని కోరుకోవాలి. కనుక అందుకనే శిక్షలోను బాధలోను పెంచండి అంటున్నాడు. కనుక అంటున్నాడు, ఆయన ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. కనుక ఆశీర్వాదంగా మరి బిడ్డలు ఉండాలని, చిన్న బిడ్డలు దాన్ని నా యొద్దకు రానిండి వారిని ఆటంకపరచవద్దు. ఇప్పుడు ఎందుకురా ప్రార్థనకి, ఇప్పుడు ఎందుకులే ప్రార్థనకి అని చిన్నగా పిల్లల్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంటాం. అలాగే అవాయిడ్ చేయకోకుండా ఉండాలి. ఎందుకని అవాయిడ్ చేయకూడదు అంటే చూడండి ఒకసారి 137వ కీర్తన 16వ వచనం. 137వ కీర్తన 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో నేను పుట్టింపబడను, నేను పిండమునై ఉండగానే నీ గ్రంథంలో నేను లిఖింపబడ్డాను. ఎందుకు స్తుతించాలి? బిడ్డలు ఎందుకు స్తుతించాలి? బిడ్డలు ఎందుకు దేవుని మహింపరచాలని అంటే, నీ గర్భములో ఉన్న పిండముగా ఉండగానే ఆయన గ్రంథములో లిఖితములు ఆయన అంటాడు. కనుక అందుకని 14వ వచనం చూడడం ఒకసారి. ఉన్నప్పటి నుంచి కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ టు ద లార్డ్, థ్యాంక్స్ జీసస్, థ్యాంక్స్ లార్డ్ అని పదము పిల్లలకి చాలా నేర్పిస్తూ ఉంటారు.
ప్రతిదానికి థ్యాంక్స్ రా, థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాం. కానీ థ్యాంక్స్ జీసస్ అనే మాట ఎక్కువగా బిడ్డలకు నేర్పిస్తాం. అందరూ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. కనుక మనం అందరము కూడా బిడ్డలను కలిగిన వారు, తల్లిదండ్రులుగా ఉంటున్న వారు అందరూ కూడా బిడ్డలు పెంచి పెంపారు చేస్తూ మంచి విద్యాబుద్ధులు చేసి ప్రయోజకులుగా చేయాలని ఆశపడుతున్న వారము. కనుక వారికి నేర్పవలసిన మాట ఏంటంటే థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ అని చెప్తూ ప్రభువా నీకు థ్యాంక్స్ అని చెప్పేసి మాట ఎక్కువగా మీరు యూజ్ చేయడానికి నేర్పించారు పిల్లలకి. థ్యాంక్స్ జీసస్ అనే పదము ఎక్కువ సార్లు బిడ్డలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క మాట చూడండి, ఒక్క మాట ప్రపంచాన్ని అంతా కదిలించేసేసింది. ఈ మధ్యకాలంలో మనం విన్నాం జమినా రోట్రెక్స్ ఒక మాట అనేదంటే ఒక్క మాటతోటి మరి క్రైస్తవులు ఒక అంతవరకు కదిలిపోయినట్టుగా అయిపోయింది. ఒక్క మాట ఆ పరిస్థితులు కనుక దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నది కనుక ఆ మాట బిడ్డ చెప్పగలిగింది. అలాగే జమిమా కూడా చిన్ననాటి నుండి ప్రైజ్ గాడ్ అనే మాట థ్యాంక్స్ గివింగ్ చెప్తూ థ్యాంక్స్ చెప్తూ ప్రభువుని మహిమపరిచి బిడ్డగా నేను పారు చేసినట్లయితే నువ్వు కలుగజేసిన విధం నేను చూడగా భయమును ఆశ్చర్యము కలుగుతున్నది కనుక మీరు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు కనుక అలాంటి విచిత్రమైనటువంటి జన్మ దేవుడు మనకి ఇచ్చి భవిష్యత్తు నుంచి చిన్నప్పటి నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు. కనుక మనమైనా మన బిడ్డలమైనా ప్రభు బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నంత కాలము ప్రభుకి మహిమార్గమై జీవించాలి. అనే కనుక అటువంటి ధన్యత, అటువంటి ఆశీర్వాదాలు మరి మీకు మీ కుటుంబాలకి మరి ముఖ్యంగా నూతన దయాకీర్తన 65 కీర్తన 11 వచ్చింది. 65 కీర్తన 11 వచనంలో చూసినట్లయితే సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడులు సారమును వెదజల్లుచున్నవి. నీ జాడులు సారమును వెదజల్లుచున్న ఫ్రూట్స్ అన్నమాట. అంటే పారదర్శ అంటే మన జాడలు అనగానే ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా కూర్చున్నా నేను ఎవరిలాగా చెప్పేస్తాను, ఎందుకంటే కొంచెం చూస్తాను వింటారు కదా. అంటే నీ జాడలు ఎలాగెళ్తున్నాం మనం ఈజీగా చెప్పగలుగుతాం. అది స్మెల్ రావచ్చు, అది సౌండ్ రావచ్చు, దగ్గుతూ ఉండదు, ఏదో ఒక సంథింగ్ జరుగుతూ ఉంటుంది. కనుక ఆ జాడలు అనేవి మనకు కనపడుతూ ఉంటుంది. ఈ జాడలు సారములు వెదజల్లేటట్లుగా అంటే ప్రశస్తమైనటువంటి వెలుగులో నడిచే పాదములుగా మీ దారిలో ఉండాలి. అటువంటి దీవెన ఆశీర్వాదాలు మీకు, శేఖర్కి, అలాగే క్రాంతికి దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలం ఏకైక కుమార్తెను దేవుడు ఆశీర్వదించి దీవించలాగిన మనం అందరూ కూడా ప్రార్థించారు. మిత్రులు భక్తులు ఈ బిడ్డకు అందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చి ప్రభువా ఆశీర్వదించని ప్రార్థించేద్దాం. అట్టి దీవెనాశీర్వాదాలు బిడ్డకి వారి కుటుంబానికి చేరవచ్చి అందరికీ కలుగుతున్నాం. హ్యాపీ బర్త్డే. ప్రారంభ తండ్రి కృపగలిగిన రాజా మా సర్వోన్నత సర్వశక్తివంతుడు వాళ్ళకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు నాయన, నిన్న నేడు ఏకరీతికుడు పరిపాలన చేస్తున్న గొప్ప దేవుడు నాయన. ప్రభా నీకు మార్పు వినూత్నాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డను ఎన్నిక చేసుకున్న ఈ బాల్యం నుండి ప్రభా బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఈ రోజు ఇచ్చినటువంటి నూతన దాకిరీటాన్ని బట్టి స్తోత్రాలు, నూతన ఆశీర్వాదాలు, నూతన దీవులు ఎల్లప్పుడూ ప్రభా నీకు మాటకి దయచేయండి. చదువుతున్న చదువులను ప్రభా ప్రయాణం చేసి స్కూల్కి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, కూర్చున్నప్పుడు ప్రభా ఈ వాక్యం వింటూ నీ ప్రార్థనలు ముందుకు సాగుతూ ప్రభా తల్లిదండ్రులకు విధేయులు నీ అందు భయభక్తులు కలిగి ప్రభా స్కూల్లో చక్కని జ్ఞానవంతురాలుగా జ్ఞానవంతులు వయసులందుకు విధేయులు మనుషులు మధ్యన బిడ్డగా ఈ కుమార్తెను బహు ఆశీర్వదించమని మీరు మహిళ పొందమని తల్లిదండ్రులను శాఖని అలాగే ప్రభా నేను నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీకు దీవించి నానమ్మను బట్టి నీకు స్తోత్రాలు, అలాగే నేను చిన్నాన్నగారిని బట్టి నీకు స్తోత్రాలు, చిన్నమ్మను బట్టి నీకు స్తోత్రాలు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అత్తను బట్టి నీకు స్తోత్రాలు, వాళ్ళందరూ నీకు దీవించి ఆశీర్వదించి మహిళ పొందమని ఏ సంగీతం అడిగి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. ఇంతవరకు నా వాక్యాన్ని బట్టి మేము స్మరిస్తున్నాం. ఆ వాక్యానుసారంగా మేము కూడా విలువైన ప్రేమ కనబరచితివి,
నా ఘోర పాపములు క్షమించితివి. విలువైన ప్రేమ కనబరచితివి. నా ఘోర పాపములు క్షమించితివి. ప్రభు క్రీస్తు సన్నిధి నిత్యమురుండు ఆశను నాకెంతో కలిగించితివి. ప్రభు క్రీస్తు సన్నిధి నిత్యమునుండు ఆశను నాకెంతో కలిగించితివి. ఆనందముతో స్తుతించెదము ప్రభు యేసు పాదముల పూజింతుము. ఆనందముతో స్తుతించెదము ప్రభు యేసు పాదముల పూజింతుము. గర్భమున నేను రూపొందక మునుపే నా దేవ నీవు నన్నెంచుకొని. గర్భమున నేను రూపొందక మునుపే నా దేవ నీవు నన్నెంచుకొని. ఈ లోక సంబంధ బంధము తెంచి పరలోక ద్వారము తెరచితివి. ఈ లోక సంబంధ బంధము తెంచి పరలోక ద్వారము తెరచితివి. ఆనందముతో స్తుతించెదము ప్రభు యేసు పాదముల పూజింతుము. ఆనందముతో స్తుతించెదము ప్రభు యేసు పాదముల పూజింతుము. అరణ్యమందు నడచిన గాని